ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. రెండు పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ వాదించాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ, సిబిఐ కోర్టుకు తెలిపాయి. అయితే కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది. అయితే సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరోసారి కవితకు చుక్కెదురైనట్లయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. రెండు పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది. అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ వాదించాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ, సిబిఐ కోర్టుకు తెలిపాయి. అయితే కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది. అయితే సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో మరోసారి కవితకు చుక్కెదురైనట్లయింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, బెయిల్లో కోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తా ఉంది కదా, తదుపరి ఎలా ఉండబోతా ఉంది? ఈ కేసుకు సంబంధించి ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, రౌజవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు చిక్కెదురని చెప్పి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసులో కవితకు కోర్టులో ఊరట దక్కలేదు. ఇక కవిత బెయిల్ పిటిషన్లను సైతం కూడా కోర్టు తిరస్కరించింది. రెండు కేసులలో కూడా ఆమెకు బెయిల్ తిరస్కరించడంతో ఇక సుప్రీం అటు హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ట్రయల్ కోర్టు తాజాగా ఇటీవల ఏప్రిల్ 26వ తేదీన సిబిఐ, ఈడీ కూడా పెద్ద ఎత్తున వాదన వినిపించింది. కవితకు ఎక్కడ కూడా బెయిల్ మంజూరు చేయొద్దు, బెయిల్ మంజూరు చేస్తే ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో పాటు సాక్ష్యాలను సైతం కూడా ధ్వంసం చేసే అవకాశాలు ఉన్న ఆధారాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంలో కేసు విచారణ చేస్తున్న సందర్భంలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని ఈడీ, సిబిఐ తరఫున న్యాయవాదులు వాదించారు. న్యాయవాదుల వాదనల గిట్టకేలకు కోర్టు కూడా మొగ్గు చూపుతుందని చెప్పడం, వాటిని పరిగణలోకి తీసుకొని కవితకు కాసేపటి క్రితమే బెయిల్ ను రెండు కేసులలో కూడా తిరస్కరిస్తున్నట్టు కూడా కావేరీ బవేజా ధర్మాసనం కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటి 9 నుండి రేపు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలను, ఇటీవల ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన సందర్భంలో కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను విచారణకు తీసుకుని విచారణానంతరం ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. అయితే ఈసారి కవిత తను కోర్టుకు హాజరయ్యే దిశగా కూడా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన 2 గంటలకు విచారణ జరగబోతుంది. 2 గంటలకు జరగబోయే విచారణ సందర్భంగా కవితకు అందులో ఊరట దక్కుతుందా, లేదంటే ఆ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఆమెకు బెయిల్ ఇవ్వద్దని పదే కోర్టును అటు ఈడీ, సిబిఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఆమె తిహార్ జైల్లో కస్టడీలో ఉంది. ఆమె కస్టడీ రేపు మరొకసారి ముగియనుంది. ఈ సందర్భంలో బెయిల్ తిరస్కరించడంతో కవిత మరో 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ట్రయల్ కోర్టు ఇప్పటికే బెయిల్ నిరాకరించడంతోనే ఆమె హైకోర్టు వెళ్లేందుకు వెసులుబాటు ఉంది. హైకోర్టులో మరోసారి సిబిఐ, ఈడీ కేసులలో కూడా పిటిషన్ వేసి బెయిల్ బెయిల్ అడిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా ఈ కేసు సంబంధించిన అంశంలో వారు అనేక అంశాలు లేవనెత్తే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఈడీ, సిబిఐ మాత్రం ఆమెకు బెయిల్ మంజూరు చేయద్దనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో హైకోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుందనే పరిణామాలు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నవీన్.